కారుల చీమల కారుల చీమల బారుల జాతీయ రహదారులపై కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. హైదరాబాద్ బెజవాడ హైవేలపై వేలాది వాహనాలు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం అర్ధరాత్రి 10 గంటల లోపు పంతంగి టోల్ ప్లాజా దాటిన 60,000 వాహనాలు. అవును, ఈ టోల్ ఫ్రీ చేయాలి. అసలు వాస్తవానికి ఈ టోల్కు కొన్ని రూల్స్ ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి. ఓ 50 మీటర్లో ఏమో ట్రాఫిక్ జామ్ అయితే ఖచ్చితంగా టోల్ అనేది విధించొద్దు, గేట్లు ఓపెన్ చేయాలి ట్రాఫిక్ జామ్ ఉంటాయి. మరి ఆ రకంగా మరి ఎందుకు ఓపెన్ చేస్తలేరు? మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా ఖచ్చితంగా. మరి ఆ టోల్స్కు రూల్స్ ఉంటాయి కదా, నియమ నిబంధనలు. దా లెక్క ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సరే, అదొకటి పక్కన పెడితే, మీ ఊరికి మేము వస్తాం కోడి పందాల కోసం ఏపీ బాట పడుతున్న యువత. తెలంగాణతో పాటు ఉత్తరాది రాష్ట్రాల వారు కూడా అడిగి మరీ ఏపీ వాసుల వెంట వెళ్తున్న వైనం. అత్యధికుల గమ్యస్థానం కృష్ణా గోదావరి జిల్లాల వారే. అయితే మేము కూడా వస్తాం కోళ్ళ పందాలకు ఎమ్మడిపోతారు. కానీ ఊగనే ఊరు గట్టిగా పోతే 1,00,000 2 లక్షలు జోలు వేసుకొని పోవాలి. ఎందుకంటే కోడి అది నిమిషంలోనే కొట్లాడుతుంది, ఎల్లెలకవంతది. ఒక్కో కోడి ఒక్కో తీరుగుంటుంది ఆడ. ఇవి దాంట్లో కూడా కొన్ని కోళ్ళకు మత్తులు ఇచ్చి ఆడిపిస్తుర్రట, మత్తిచ్చి. ఇక మరి అది ఇంకా త్వరలో బయటపడుతుందేమో చూడాలి. దాంతోపాటు అక్కడ క్యాసినో నడిపిస్తుంటారు, పేకాట ఆడుతుంటారు. చిన్న మన దగ్గర తెలంగాణ జాతరల్లో చిన్న గేములు ఉంటాయి చూడు. ఇక్కడ మన దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి ఆడతారు తెలంగాణలో. అక్కడ మినిమం 500 నుంచి స్టార్ట్ ఉంటాయి అవి. ఈడ 5-10 రూపాయలు ఉంటాయి, ఆడ 500 నుంచి మినిమం స్టార్టు. 1,00,000 రూపాయల దాకా కూడా ఉంటాయి. కార్డ్స్ పైసలు ఇట్లా బస్తాలల్లో కుట్టేస్తుంటారు ఈ సంక్రాంతికి. అంటే ఏ రకంగా జరుగుతాయి అంటే ఆ రకంగా జరుగుతాయి. ఇక నీకు ఫుడ్డు మందు కొదువ ఉండదు. ఇక ఎవరు కలిసినా ఇట్లా కలుస్తారు, మందు అయితే తాగుతూనే ఉంటారు, ఆట ఆడుతూనే ఉంటారు. ఈవిడ క్యాషినో కూడా పెడతారు. మరి ఆ క్యాషినో అసలు ఇల్లీగల్. మరి దానికి ఎట్లా పర్మిషన్ ఇస్తారో, మరి ఎట్లా పర్మిషన్ తెచ్చుకుంటారో పెడతారు. గోవాలో అయితే ఎట్లుంటుందో సేమ్ అదే లెక్కన అమరావతి ఆంధ్రాల అట్లా ఉంటుంది. కానీ ఇంతమంది పోతారు, కాకపోతే ఆ అందాలను ఎంజాయ్ చేయరు ఈ పోయినోళ్ళు. నేను వస్తాం బా అంటాడు. ఈ నుంచే తాగకుండానే పోతాడు బా అనుకుంటా. ఆడపోతాడు అని రూమ్లో కూర్చొని తాగుతాడు. కానీ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేసేటోడు ఎవడు ఉండడు ఆడ. మళ్ళీ ఎంతసేపటిగా కోళ్ళ పందాలు చెయ్యాలి, రావాలి, ఉన్న పైసలు అందులో పెట్టాలి, పోగొట్టుకోవాలి, తెచ్చుకునేటోడు 100 మంది పోతే 5 తెచ్చుకుంటారేమో, 95 మంది పోగొట్టుకుంటారు. ఎంతోమంది కోళ్ళని అసలు చూడాలి, అది ఒక్కసారన్నా చూడాలి. ఎందుకంటే ఆంధ్రాలో కోళ్ళ పందాలని జీవితంలో ఒక్కసారన్నా చూడాలి. ఎందుకంటే చాలా గ్రేట్గా నడిపిస్తారు. ఒక్క జర్రసేపట్లో కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటుంది ఆడ. మంచి పెద్ద పందాల దగ్గర జర్రసేపట్ల కోట్ల రూపాయల టర్నోవర్ కూడా ఉంటుంది. అంటే ఆలోచన చేయరు, అంటే ఏ రేంజ్లో నడుస్తాయి అక్కడ అని. మన దగ్గర మాజీ మంత్రి అక్కడికే పోతాడు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చిన్న మాజీ ఇప్పుడు మన ఈ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మొత్తం ఆంధ్రాలోనే ఉంటారు. వాళ్ళకి అది ఇక షోక్ అది. ఎందుకంటే ఇక వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళతోనే రియల్ ఎస్టేట్లు అక్కడ కాంట్రాక్టర్లకే ఇక్కడ పనులు ఇప్పించిన వాళ్ళ వీళ్ళు మంచిగా చూసుకుంటారు అన్నట్టు. వీళ్ళ 100 మందికి వాళ్ళకు వసతులు ఏర్పాటు చేస్తారు అక్కడ అట్లా. ఎందుకంటే వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించారు కదా, తెలంగాణ తాకట్టు పెట్టిరు కదా అప్పుడు ఉన్నన్ని రోజులు. ప్రతి కాంట్రాక్ట్ వాళ్ళకే ఇచ్చారు కదా. ఇచ్చి ఇప్పుడు ఏంటంటే ఇటువంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు హోటల్ మొత్తం బుక్ చేస్తారన్న, మీరు ఎంతమంది వస్తారో రండి అంటారు. హోటల్లో బుక్ చేస్తారు, మనిషికి ఒక్కొక్కరికి గిడ్డీలు ఫ్రీగా పెడతారు, కోళ్ళ పందాలకు తోలుతారు. మళ్ళీ వీళ్ళు ఎమ్మడి తెచ్చుకున్న పైసలు ఆ పందాలలో మళ్ళీ వాళ్ళు గుంజేసుకుంటారు వాళ్ళ రాష్ట్రానికి. అట్లా ఉంటుంది అది. తెలివి అట్లా ఉండాలి. ఒక్కో మద్యం షాపు ఒక్కో రేటు. 1.75 లక్షల నుంచి 2.50 లక్షల దాకా వసూలు. కొత్త మద్యం షాపుల లైసెన్సుల పేరిట అడ్డగోలుగా వసూళ్లు. రూపాయల 60 కోట్ల పైనే. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్లోని పెద్ద బాజల వరకు మామూళ్ళ పంపకాలు. కొందరు వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ ఆరా. ఎందుకు వచ్చింది ఇది, అసలు ఏంది ఇది, చదువుదామాగు. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన వేళ ఎక్సైజ్ శాఖలో అవినీతి ఏరులై పారుతోందా? డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్తగా ప్రారంభమైన 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు కాసుల వేటలో పడ్డారా? డిమాండ్ను బట్టి షాపుకో రేటు, అధికారికో వాటా అన్నట్లుగా వ్యవహారం సాగుతుందా? నిబంధనల పేరుతో భయపెట్టి ఒక్కో దుకాణం నుంచి లక్షలు గుంజుతున్నారా అంటే అవునని అంటున్నారు కొత్తగా షాపులు దక్కించుకున్నవారు. రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉండగా గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
నవంబర్లో లాటరీ పద్ధతి ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా షాపుల ప్రారంభానికి ముందు ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేశారు. ఆయా షాపులన్నీ నిబంధనల మేరకు ఉన్నాయా అంటూ స్థానిక అధికారులు నివేదిక ఇస్తేనే ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పూర్తి స్థాయి లైసెన్సులు మంజూరు చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రొవిజనల్ లైసెన్సుల కాడ షాపుకు కరెక్ట్గా వీళ్ళు పెట్టుకున్నది కరెక్ట్గా ఉన్నాయా లేవా, లేకుంటే ఇప్పుడు కూర్చునేది ఉంటాయి కదా సిట్టింగ్ ఎక్కువ ఉన్నది, అది ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది, లేనిపోను వంకలు పెడతారు. వంకలు పెట్టి బెదిరించి పైసలు వసూలు చేసుకోవాలి. మన దగ్గర లంచాలు యథేచ్ఛగా సాగుతాయి. కానీ వీటిని ఎప్పుడు అడ్డుకట్టేస్తారంటే అధికారంలో ఉన్న వాళ్ళకు సంబంధించిన షాపులు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళని ఆశ్రయించినప్పుడు అప్పుడు ఏసీబీ రైట్స్ అవుతాయి. అప్పుడు ఏసీబీ రైట్స్ అయినప్పుడు వీళ్ళని పట్టుకోవాలి. నిజంగా ప్రతి దగ్గర జరుగుతున్నాయి. మరి ఇప్పుడు దీంట్లో ఎక్సైజ్ల లంచాలు లేవా? బార్ల నుంచి పోవా? నెలకు పోవా? వైన్స్ల నుంచి పోవా? ఎందుకు పోవు? బరాబర్ పోతున్నాయి. మరి వీళ్ళని ఎందుకు పట్టుకుంటలేరు ఏసీబీలు? పట్టుకోవాలి, వీళ్ళని రెగ్యులర్గా పట్టుకోవాలి. వీళ్ళతో పాటు సబ్ రిజిస్ట్రార్లు ఎంఆర్ఓలు కూడా తక్కువ దొరుకుతున్నారు. నీకు 99.9% రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఏమైనారు? అట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని దీన్ని కట్టడి చేస్తే బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే మొదలు కావాలి, ఎక్కడో ఒకరు మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆయన ఫుడ్ కమిషన్ చైర్మన్ ఉన్నాడు ఎక్కడ, ఆంధ్రాలో. పాపం ఆయన అయితే పొద్దున్న లేస్తే ప్రతి స్కూల్ తిరుగుతుండే విద్యార్థుల కోసము ఈ ఫుడ్ బాగుందా, ఏం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి తిండి సరిగ్గా పెట్టాలి, వీళ్ళకి ఎంత క్వాంటిటీ వస్తుంది, ఏంది అన్నీ విచారణ చేసి ఆ వార్డెన్ ఉంటే సస్పెండ్ చేయడము ఇవన్నీ చేస్తున్నాడు. ఏంటంటే ఆయనకేం వచ్చేది లేదు దాంట్లో వాళ్ళని సస్పెండ్ చేస్తే. ఎందుకంటే ఒక్కరిని చూసి ఇంకొకరు భయపడి వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ అందిస్తారు, ఆహారం అందిస్తే వాళ్ళ పిల్లలకు ఫుడ్ పాయిజన్ కాకుండా ఉంటుంది. అట్లాంటి ఆఫీసర్లు ఉంటే బాగుంటుంది. ఈ అవినీతులను పట్టుకోవడానికి ఏసీబీకి ఎవరైతే బాస్ ఉంటారో ఆ బాస్ కరెక్ట్గా ఉండి ఇట్లా పట్టుకొని దనా లోపలేస్తే మంచిది, బాగుంటుంది. లేకుంటే అలవాటు అవుతుంది. ఏముందిలే అన్న కాడికి పోతుంది.